హాయ్ వ్యూవర్స్, ఆట మొదలైంది, వేట ప్రారంభమైంది. ఏంటి? చట్ట ప్రకారం మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం. ఎవరైతే జగన్ రెడ్డి పరిపాలనలో అరాచకాలకు పాల్పడ్డారో వారందరి లెక్కలు తేలుస్తాం. అధికారులైనా పాలకులైనా ఎవరైనా సరే. ఇది చెప్పింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, ఇటు చంద్రబాబు నాయుడు అయినా. గుడివాడలో ఆల్రెడీ వాలంటీర్లకు సంబంధించి మేము బలవంతంగా వైసీపీ రాజీనామాలు చేపిస్తే చేశాను తప్ప మంత్రం మేము చేయలేదంటే అచ్చినాడు ఒక మాట అన్నాడు. మీరు పని చేయండి, మీ చేత ఎవరైతే బలవంతంగా రాజీనామాలు చేయించారో వాళ్ళ పేర్లు రాసి కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇవ్వండి. ఇలా కొద్ది రోజులు అయిన తర్వాత అప్పుడు మేము ఎంతమంది కంప్లైంట్ ఇచ్చారు ఏంటని లెక్కలు తీస్తాం. అప్పుడు ఇంకా ఎంతమంది ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళతో యాడ్ అవుతారనేది మేము చూస్తాం. ఎగ్జిస్టింగ్ రిజైన్ చేయకూడని వాలంటీర్లు మేము కంటిన్యూ చేస్తామన్నారు. మమ్మల్ని బలవంతంగా చేర్చారు, మమ్మల్ని కూడా వాళ్ళతో కలపడానికి ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో ముందు మీరు కంప్లైంట్లు ఉన్నప్పుడు చూద్దాం. అలా ఇప్పుడు గుడివాడలో కొడాలి నాని మీద కేసు ఫైల్ అయ్యింది, ఇతనితో పాటు ఇంకో నలుగురు. అందులో ఆ పట్టణానికి సంబంధించి వైసీపీ అధ్యక్షుడు ఎవరన్నట, ఈ అనుచరుడు శశిభూషణ్ ఎవరన్నట, ఇంకో రెవెన్యూ ఎవరన్నట. మొత్తం ఇలా 3 సెక్షన్ 4 సెక్షన్ కేసు నమోదయ్యాయి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో గెలిచిన వాళ్ళు కానీ ఓడిన వాళ్ళు కానీ గతంలో మంత్రిగా చేయటం కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి కేసు ఫైల్ అయింది అఫీషియల్గా అంటే నాకు తెలిసి ఇదే, కొడాలి నాని. ఆల్రెడీ కొడాలి నిన్న మొన్న ఘోరంగా అడ్డదినగా మరలా అంతే, భాష మారల. కాకపోతే చంద్రబాబు గారు వాడు వీడు, లోకేష్ గారు వాడు వీడు అనటం అనేది అవి లేవు అంతే. రిమైనింగ్ మొత్తం యాస్టీస్గా ఉంది. సో రుణం తీర్చుకోవడం మొదలైంది. ఏ వాలంటీర్లు అయితే ఆనాడు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీలకు కానీ, మరి వాళ్ళ భాష చెప్పాలంటే మా కార్యకర్తలు మా బలం అంటున్నారు, కానీ పాపం కొంతమంది బానిసగానే దారుణంగా వాడేశారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఏంటి, ఛత్రపతి సినిమాలో ప్రభాస్ డైలాగ్ కొడతారు, ఇన్నాళ్ళు ఏడ్చాం, ఇప్పుడు ఆ కన్నీళ్ళు మండాయి అంటూ డైలాగ్, పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది. అలా ఈ వాలంటీర్లు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని నియమించింది మేము చెప్పింది చేయాలంటూ వైసీపీ అల్లలాడిచ్చారు. ఇప్పుడు ఆ వాలంటీర్లు అన్న వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. దెన్ ఎవరైతే వాళ్ళ చేత బలవంతంగా రాజీనామాలు చేయించారో వాళ్ళ పేర్లు పెట్టి కేసులు పెడతా ఉన్నారు. అలా కొడాలని వాళ్ళ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మొత్తం 4 మొత్తం 5 వాళ్ళ మీద కేసులు పడ్డాయి. ఇప్పుడు ఇంక లిస్టులో ఎంతమంది ఉంటారంటో చూద్దాం. ఆల్రెడీ నెల్లూరులో కూడా గట్టిగానే కేసులు నమోదయ్యాయి, బట్ అఫీషియల్గా అన్నప్పుడు కొడాలని కనిపిస్తున్నాడు ఇక్కడ.